మానవుడిలో కనిపించే కొన్ని జన్యు అపస్థితులలో మనకు రెండు రకాలు కనపడుతున్నాయి. అవి మెండేలియన్ అపస్థితులు, క్రోమోజోమ్ల అపస్థితులు. ఈ మెండేలియన్ అపస్థితులు మెండేల్ జన్యు సూత్రాలను అనుసరించి సంక్రమించే అపస్థితులను మెండేలియన్ అపస్థితులు లేదా ఏకజన్య జనిత వ్యాధులుగా పేర్కొంటారు. ఇక్కడ ఎందుకు ఏర్పడుతున్నాయంటే డిఎన్ఏ నిర్మాణంలో కలిగి బిందు ఉత్పరివర్తనం కానీ పూర్తిగా కోల్పోవడం కారణంగానే జన్యువులలో మౌలిక లోపాలు ఏర్పడతాయి. ఆ వ్యాధి లక్షణాలు ఎలా ఉన్నాయి? బహిర్గత అంతర్గత లక్షణాలు ఆటోజోమ్ల వల్ల లేదా లింగ సహలగ్నత లైంగిక క్రోమోజోమ్ల వల్ల కానీ సంక్రమిస్తాయి. ఇక్కడ మనం తీసుకుంటే ఏ విధంగా ఉన్నాయి అంటే మానవుల్లో తరచుగా కనిపించేటువంటి వ్యాధులు హీమోఫీలియా, సిస్టిక్ ఫైబ్రోసిస్, కొడవలి కణ రక్తహీనత, వర్ణాంధత్వము, ఫీనేల్ క్యూటోనోరియా, థాలసిమియా, డ్యూచెర్స్ కండరాల క్షీణత, ఆల్బినిజం మొదలైన కొన్ని జన్యు అపస్థితులు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఇప్పుడు మనం మొదటగా థాలసిమియా. ఈ థాలసిమియా అనేటువంటిది ఏ విధంగా ఏర్పడుతుందో మనం ఇక్కడ తెలుసుకుంటున్నాము. ఇక్కడ థాలసిమియా అనేటువంటిది ఏ విధంగా ఏర్పడుతుందో మనం తెలుసుకుంటాం. ఈ థాలసిమియాలో ఇది అనేక జన్యు అపస్థితులు ఏర్పడి అనీమియా వ్యాధి అంటే ఎర్ర రక్త కణాల్లో అసాధారణ హీమోగ్లోబిన్ ఏర్పడటం వల్ల రోగుల రక్తహీనతకు గురి అవుతారు. హీమోగ్లోబిన్ ఏర్పరిచే గ్లోబిన్ జన్యువులో ఇంట్రాన్లలో ఏర్పడే 30 రకాల బిందు మార్పుల వల్ల ఈ అపస్థితి కలుగుతుంది. థాలసిమియా వ్యాధిగ్రస్తులు ఆల్ఫా లేదా బీటా శృంఖలాలలో లోపాలు సంభవించడం ఫలితంగా అసాధారణ హీమోగ్లోబిన్లు ఏర్పడి అది రక్తహీనతకు దారితీస్తుంది. ఆ ప్రభావం వల్ల వ్యక్తులలో తక్కువ పరిమాణంలో హీమోగ్లోబిన్ సంశ్లేషణ, తక్కువ సంఖ్యలో రక్త కణాల ఉత్పత్తి కావడం దీని యొక్క లక్షణము అనేటువంటిది మనకు ఉంది. నెక్స్ట్ మనం తీసుకుంటే ఈ హీమోగ్లోబిన్ అణువులలో ప్రభావితమయ్యే శృంఖలాన్ని బట్టి థాలసిమియాను ఆల్ఫా, బీటా రకాలుగా విభజిస్తాం. ఆల్ఫా గ్లోబిన్ శృంఖలాల ఉత్పత్తి ప్రభావితమైతే దానిని ఏమంటున్నామంటే ఆల్ఫా థాలసిమియా అంటున్నాం. జనకులు ఇద్దరిలో 16వ క్రోమోజోంపై సన్నిహితంగా సహలగ్నమైన HBA1, HBA2 జన్యువులు ఆల్ఫా థాలసిమియాపై నియంత్రణను కలిగి ఉంటాయి. వీటిలో కలిగే ఉత్పరివర్తనం వల్ల ఈ వ్యాధి కలుగుతుంది. జనకులు ఎవరంటే తల్లిదండ్రులలో 16వ క్రోమోజోం పైన సన్నిహిత సంలగ్నమైనటువంటి 16వ క్రోమోజోంపై సన్నిహిత కలిగినటువంటి వాటిలో HBA1, HBA2 జన్యువుల యొక్క ఇక్కడ మనకు ఆల్ఫా థాలసిమియాపై నియంత్రణ కలిగి ఉంటాయి. నీటిలో కలిగే ఉత్పరివర్తనం వల్ల అంటే వీటిలో మనకు కలిగే ఉత్పరివర్తనం వల్ల వ్యాధి కలుగుతుంది. బీటా థాలసిమియా లేదా కుల్లిస్ ఎనీమియాలో బీటా గ్లోబిన్ శృంఖల ఉత్పత్తి ప్రభావితం అవుతుంది. ఇక్కడ జనకులు ఇద్దరిలో గల 11వ క్రోమోజోంపై గల ఒకే HBB జన్యువు బీటా థాలసిమియాను నియంత్రిస్తుంది. ఒక యుగ్మ వికల్పకము లేదా 2 యుగ్మ వికల్పకాలతో జరిగే ఉత్పరివర్తన ఫలితంగా ఈ వ్యాధి కలుగుతుంది. ఇది ఎక్కువ మంది మానవులలో కనిపిస్తుంది. ఈ అపస్థితికి కారణము తక్కువ బీటా శృంఖలాలు ఎక్కువ ఆల్ఫా శృంఖలాలతో ఉత్పత్తి అవుతాయి. ఎక్కువైన ఆల్ఫా శృంఖలాలు రక్త కణాలను అంటుకొని వాటిని నాశనం చేస్తాయి. ఇక్కడ మనం థాలసిమియాలో 2 రకాలు చెప్తున్నాము. అందులో హీమోగ్లోబిన్ అణువులో మనకు తెచ్చేసరికి ఇద్దరిలో అంటే తల్లిదండ్రులలో 16వ క్రోమోజోంపై ఉన్నటువంటి దాన్ని మనం ఆల్ఫా థాలసిమియా అంటున్నాం. దాంట్లో HBA1, A2 ఏర్పడుతున్నాయి. అదేవిధంగా బీటా థాలసిమియాలో 11వ క్రోమోజోం పైన ఒకే ఒక HBB జన్యువు బీటా థాలసిమియాను నియంత్రిస్తున్నాయి అనేది తెలుసుకుంటున్నాం. హీమోఫీలియా సహలగ్న అంతర్గత అపస్థితిని మూలంగా రక్తం గడ్డకట్టే లక్షణాన్ని కోల్పోయే రక్తస్రావం జరుగుతుంది. అందుకే దీన్ని రక్తస్రావ వ్యాధి లేదా బ్లీడర్స్ వ్యాధి అంటున్నారు. దీనిలో 3 రకాలు ఉన్నాయి. హీమోఫీలియా ఏ స్కందన కారకం లోపలం వల్ల కలుగుతుంది. హీమోఫీలియా బి స్కందన కారకము ఎక్కడ ఏర్పడుతుంది అంటే మనకు హీమోఫీలియా ఏ స్కందన కారకము అనేటువంటిది మనకి 8వ కారకంతో ఏర్పడుతుంది. అదేవిధంగా హీమోఫీలియా బి అనేది 9వ లోపం వల్ల కలుగుతుంది. ఈ 2 X సహలగ్న అంతర్గత జన్యు లోపం వల్ల కలుగుతాయి. హీమోఫీలియా సి స్కందన కారకము ఇక్కడ 11వ లోపం వల్ల కలుగుతుంది. ఈ అస్వస్థకు గల కారణము దైహిక క్రోమోజోమ్లో అంతర్గత జన్యు లోపం. ఇక్కడ హీమోఫీలియా ఏ,
బిసి అనేటువంటి 2 ఏర్పడుతున్నాయి. ఏలో మనకు వచ్చేసరికి 8వ కారకము అనేటువంటి లోపం వల్ల జరిగితే, బిలో వచ్చి 9వ కారకం లోపం వల్ల కలిగితే, సి అనేటువంటిది 11వ కారకం వల్ల ఏర్పడుతుంది. హీమోఫీలియా వ్యాధి స్త్రీల కంటే పురుషులలో ఎక్కువగా కలుగుతుంది. ఈ లోపం గల జన్యువు ఎక్స్ క్రోమోసోమ్లో పై ఉండటం వల్ల పురుషులలో ఒకే ఒక ఎక్స్ క్రోమోసోమ్పై ఉన్న జన్యువులు తేలికగా బహిర్గతంగా 2 ఎక్స్ క్రోమోసోమ్లపై అంతర్గత జన్యువులు ఉన్న సమయుగ్మజ స్థితిలో మాత్రమే ఈ వ్యాధి స్త్రీలలో ప్రభావాన్ని చూపుతుంది. విషమ యుగ్మజ స్థితిలో మహిళలు ఈ వ్యాధి లక్షణాలు లేని వాహకులుగా ఉంటారు. ప్రభావితం తండ్రి నుంచి వాహకురాలైన కుమార్తె ద్వారా ఈ యుగ్మ వికల్పకాలు 50% మంది మనవళ్లకు అందజేయబడుతుంది. బ్రిటిష్ రాజవంశంలో వంశవృక్ష విశ్లేషణ ద్వారా విక్టోరియా మహారాణి ఈ వ్యాధికి వాహక కారకురాలిగా, ఆమె సంతానంలో కొందరు హీమోఫీలియా ప్రభావిత వ్యక్తులుగా ఉన్నట్లు వెల్లడి అయింది. హీమోఫీలియా కారకానికి మన బ్రిటిష్ వంశకర్తలైనటువంటి వారిలో మనం తీసుకుంటున్నాం. ఇక్కడ కొడవలి కణ రక్తహీనత. కొడవలి కణ రక్తహీనత దైహిక క్రోమోజోమ్ ద్వారా సంభవించే అంతర్గత జన్యు అపస్థితి. ఈ వ్యాధి కలిగిన వారి ఎర్రక్త కణాలు తక్కువ ఆక్సిజన్ గల వాతావరణంలో అసాధారణంగా దృఢంగా ఉండి కొడవలి ఆకారాన్ని పొందుతాయి. ఉదాహరణకు ఎత్తైన పర్వత ప్రాంతాల్లో నివసించే వారిలో లేదా శారీరక శ్రమకు గురి అయ్యే వ్యక్తులలో ఈ కొడవలి కణాలు ఒకదానితో ఒకటి అతుక్కుని పోగుబడి సన్నని రక్తనాళాలతో రక్త ప్రవాహానికి అడ్డుపడతాయి. అందువల్ల శారీరక బలహీనత, నొప్పి, అవయవం హాని, కొన్నిసార్లు పక్షవాతం రావడానికి కారణమవుతాయి. ఈ 11వ క్రోమోజోమ్పై ఉన్న యుగ్మ వికల్ప జంట హెచ్బిఏ, హెచ్బిఎస్లు ఈ వ్యాధిని నియంత్రిస్తాయి. హెచ్బిఎస్ యుగ్మజాన్ని కలిగిన వ్యక్తులు ఈ వ్యాధికి గురి అవుతారు. హెచ్బిఏ, హెచ్బిఎస్ విషమ యుగ్మజం కలిగిన వ్యక్తులతో ఈ వ్యాధి లక్షణాలు కనిపించినప్పటికీ వారు ఈ వ్యాధికి వాహకులుగానే ఉంటారు. ఈ వ్యాధికి గురి కావడానికి 2 హెచ్బిఎస్ అనే అంతర్గత యుగ్మ వికల్పకాలు అవసరమైన కేవలం ఒక యుగ్మ వికల్పం ఒక దృశ్య రూపాన్ని ప్రభావితం చేయగలదు. సికిల్ సెల్ లక్షణాన్ని మనము విషమ యుగ్మజంగాను హెచ్బిఏ, హెచ్బిఎస్ కలిగిన వ్యక్తులలో ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపగలిగిన తక్కువ ఆక్సిజన్ గల వాతావరణంలో దీర్ఘకాలం గడిపినట్లయితే వారు కూడా సికిల్ సెల్ వ్యాధి లక్షణాలకు గురవుతారు. దీనికి కారణం వారిలో ఏర్పడే కొడవలి ఎర్రక్త కణాలే కారణము అనేటువంటిది అవుతూ ఉన్నాయి. ఇక్కడ మనము హీమోగ్లోబిన్ అణువులో బీటా గ్లోబిన్ పాలీపెప్టైడ్ శృంఖలాలు సంకేతించే ఈ డిఎన్ఏలో జరిగే బిందు ఉత్పరివర్తన ఫలితంగా ఈ వ్యాధి కలుగుతుంది. ఈ శృంఖలం యొక్క 6వ స్థానంలో గ్లూటామిక్ ఆమ్లం అనే అమైనో ఆమ్ల స్థానాన్ని వ్యాలిన్ అనే అమైనో ఆమ్లం ప్రతిక్షేపించడం వల్ల కొడవలి కణ రక్తహీనత ఏర్పడుతుంది. ఇక్కడ మనకు ఈ కొడవలి కణ రక్తహీనత కలిగిన విషమయుగ్మజ వ్యక్తులు మలేరియా సంక్రమణకు నిరోధకం లేనప్పటికీ మలేరియా వ్యాధి లక్షణాలు నిరోధక శక్తిని కలిగి ఉంటాయి. ఈ ప్రభావాన్ని విషమయుగ్మజ అనుకూలత అంటారు. విషమయుగ్మజ వ్యక్తులు తమ జన్యు పదార్థాలను హానికారక యుగ్మ వికల్పాన్ని కలిగి ఉండే లక్షణాన్ని జన్యుభారము అంటా ఉన్నాం. సిస్టిక్ ఫైబ్రోసిస్. ఈ సిస్టిక్ ఫైబ్రోసిస్ అనేటువంటిది సర్వసాధారణంగా కనిపించే అంతర్గత జన్యువు అపస్థితి. ఇక్కడ 7వ క్రోమోజోమ్లో ఏర్పడే పరిత్యాగం వల్ల కోల్పోవడం డెలికేషన్ ఈ వ్యాధి సంభవిస్తుంది. ఈ వ్యాధి బహిస్రావక గ్రంథులు ప్రభావితం చేసే వాటిలో శ్లేష్మము మొదలగు అసాధారణ స్రావకాలు పోగు చేస్తుంది. ఈ జన్యు లోపం వల్ల ఆ గ్రంథులలో ఉపకల కణాలు ప్లాస్మా త్వచం ద్వారా నీరు, లవణాలు, పారగమ్యతను ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా స్వేదనలో సోడియం క్లోరైడ్ పరిమాణం పెరుగుతుంది. శ్వాసకోశ ఉపకలాల నుంచి ఎక్కువ సోడియం నీటిని పునఃశోషణం చేసుకుంటుంది. వీటికి బాహ్యకణ ప్రదేశాలలో ఏర్పడిన అధిక క్లోరైడ్ గాఢత వల్ల కణజాలాన్ని ఆవరించి ఉన్న శ్లేషం ఎక్కువ చిక్కగా జగటగా మారుతుంది. ఊపిరితిత్తులు, క్లోమము, జీర్ణనాళము మొదలైన ముఖ్య అవయవాల్లో శ్లేష్మం ఎక్కువై అనేక ఇబ్బందులను కలిగించడమే కాక మరణానికి కూడా దారి తీయవచ్చు. ఈ వ్యాధి సోకిన వారి క్లోమంలో తంతుయుతం కలిగించడమే కాక మరణానికి కూడా దారిది. ఈ వ్యాధి సోకిన వారిలో క్లోమంలో తంతుయుత కోశాలు ఏర్పడటం వల్ల దీనికి ఈ పేరు వచ్చింది. ఈ వ్యాధి చికిత్స చేయాలనుకుంటే 5 సంవత్సరాల వరకు జీవించగలుగుతారు. ఇది సిస్టిక్ ఫైబ్రోసిస్లో. ఎన్నో క్రోమోజోమ్ అంటే 7వ క్రోమోజోమ్.
థాలసీమియా ఇక్కడ వీటిలో సికిల్ సెల్ అనిమియా అయితే ఎన్నో క్రోమోజోమ్ అంటే 6వ క్రోమోజోమ్. ఫినైల్ క్యూటోనేరియా. ఈ ఫినైల్ క్యూటోనేరియా వ్యాధిని ఫోలింగ్ అనే శాస్త్రవేత్త గుర్తించాడు. ఇది ఆటోజోమ్పై ఉండే అంతర్గత జన్యువు వల్ల కలిగే ఒక జన్యు అపస్థితి. 12వ క్రోమోజోమ్పై ఉండే ఫినైల్ అలెనిన్ హైడ్రాక్సిలేజ్ జన్యువులో ఉత్పరివర్తన ఫలితంగా ఈ అపస్థితి ఏర్పడుతుంది. జన్యు ఉత్పరివర్తనాల వల్ల ఫినైల్ అలెనిన్ హైడ్రాక్సిలేజ్ అనే కాలేయ ఎంజైమ్ల క్రియారహితమవుతుంది. సాధారణంగా ఈ ఎంజైమ్ ఫినైల్ అలెనిన్ అనే అమైనో ఆమ్లాన్ని టైరోసిన్గా మారుస్తుంది. ప్రభావితం వ్యక్తుల్లో ఈ ఎంజైమ్ క్రియాశీలత క్షీణించటం వల్ల కణాల్లో ఫినైల్ అలెనిన్ పోగై ఫినైల్ పైరువేట్గాను ఇతర ఉత్పన్నాలుగా మారుతుంది. మెదడు కణజాలాల్లో ఈ జీవక్రియ పదార్థాలు సంచయం కావడం వల్ల మానసిక అభివృద్ధి మందగిస్తుంది. ఆహారంలో ఫినైల్ అలెనిన్ను తినడం తగ్గించడం ద్వారా దీని ప్రభావం తగ్గించవచ్చు. ఆల్కిఫ్టినేరియా. ఇది ఆటోజోమ్ల ద్వారా అంతర్గత లక్షణం. అరుదుగా సంక్రమించే ఒక జన్యు అపస్థితి. ఈ వ్యాధి గల వ్యక్తులు మూత్రాన్ని గాలి తగిలితే నల్లగా మారుతుంది. గ్రీకు భాషలో ఆల్కాప్టాన్ అంటే నలుపు అని అర్థం. మన దేహం ఫినైల్ అలెనిన్ టైరోసిన్ అమైనో ఆమ్లాలను సరిగా వినియోగించలేకపోయినప్పుడు చర్మము మృదులాస్థి కణజాలంలో హోమోజెనెటిసిక్ ఆమ్లము లేదా ఆల్కాప్టాన్ అనబడే పదార్థం సంచితమవుతుంది. ఇది మూత్రం ద్వారా విడుదలై గాలి సోకినప్పుడు నల్లగా మారుతుంది. ఈ అపస్థితి రావడానికి కారణం దేహంలో తగినంత స్థాయిలో హోమోజెనెటిసెట్ 1,2 డైఆక్సినేజ్ అనబడే ఎంజైమ్ ఉత్పత్తి కాకపోవడమే. ఈ ఎంజైమ్ ఉత్పత్తిని నియంత్రించే హెచ్జిడి జన్యువు ఉత్పరివర్తనం చెందడం వల్ల ఈ అపస్థితి తలెత్తుతుంది. ఈ అపస్థితి కలిగిన వ్యక్తిలో తరచుగా కీళ్ళ నొప్పులు ఎక్కువగా, వెన్నెముకలో మృదులాస్థి నల్లగా మారడం, కంటిలో నేత్రపటలం దృఢస్థరంలో నల్లటి మచ్చలు ఏర్పడడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మృదులాస్థిలో ఆల్కాప్టాన్ చేరిక వల్ల చెవి డొప్పలు, ముక్కు కొనలు నల్లగా మారుతాయి. క్రోమోజోమ్ల యొక్క అపస్థితి. మనం ఇంతవరకు ఆటోజోమ్ల యొక్క అపస్థితుల ద్వారా తెలుసుకున్నాము. ఇప్పుడు క్రోమోజోమ్లలో ఈ క్రోమోజోమ్ల సంఖ్యలో కానీ నిర్మాణంలో కానీ కలిగే లోపాల వల్ల క్రోమోజోమ్ల అపస్థితులు కలుగుతాయి. ఇక్కడ ఈ కణ విభజనలో లోపం వల్ల సాధారణంగా క్రోమోజోమ్ల వ్యత్యాసాలు ఏర్పడతాయి. ఒక క్రోమోజోమ్ సమూహం నుంచి ఒకటి లేదా అనేక క్రోమోజోమ్లు కోల్పోతే ఆ లక్షణాన్ని ఎప్లాయిడ్ అంటారు. గ్రీకు భాషలో యూనిప్లాయిడ్ అంటే అసమాన ప్రమాణాలు అని అర్థం. ఈ స్థితిలో సాధారణంగా ఉండవలసిన ద్వైస్థితిక సంఖ్య 2n కన్నా క్రోమోజోమ్ల సంఖ్య భిన్నంగా ఉంటుంది. ఉదాహరణకు 2n-1 లేదా 2n+1. కణ విభజన జరిగే క్రోమోజోమ్ల అవియోజనం ఈ స్థితికి కారణమవుతుంది. ఇక్కడ మనం తీసుకుంటే క్రోమోజోమ్ల సంఖ్య తేడా వల్ల ఏర్పడే అపస్థితులను లైంగిక దైహిక క్రోమోజోమ్ అపస్థితులుగా పేర్కొనవచ్చు. ఈ పాఠ్యాంశంలో మనం లైంగిక క్రోమోజోమ్లకు సంబంధించిన అపస్థితుల గురించి తెలుసుకుంటున్నాం. లైంగిక క్రోమోజోమ్ల యొక్క అపస్థితులు లేదా అల్లోజోమ్ల అపస్థితులు. కెల్నీ-ఫెల్టర్ సిండ్రోమ్. 23వ క్రోమోజోమ్ ట్రైజోమీ వల్ల ఈ జన్యు అపక్రమం కలుగుతుంది. 1942 సంవత్సరంలో కెల్నీ-ఫెల్టర్ కొంతమంది స్త్రీ లక్షణాలు గల పురుషులను గుర్తించి అధ్యయనం చేశాడు. వీరిలో ఒక ఎక్స్ క్రోమోజోమ్ అదనంగా ఉంటుంది. అంటే వీరిలో మొత్తం 47 క్రోమోజోమ్లు అంటే 44 ఆటోజోమ్స్లు ప్లస్ XXY ఉంటాయి. వీరి క్యారియోటైప్లలో 47 XXY అని సూచిస్తుంది. ఇటువంటి అసాధారణ పురుషులను కెల్నీ-ఫెల్టర్ సిండ్రోమ్ అంటారు. వీరిని XXY పురుషులు అంటారు. వీరిలో స్త్రీ ద్వితీయ లైంగిక లక్షణాలు కనిపిస్తాయి. వీరికి గడ్డాలు, మీసాలు పలుచగా ఉంటాయి. స్త్రీల వలె రొమ్ములు పెద్దవిగా, పిరుదులు గుండ్రంగా ఉంటాయి. క్షీరగ్రంథులు పాక్షికంగా అభివృద్ధి చెందుతాయి. ఈ లక్షణాలు గైకోనోమాస్టియా అంటారు. వీరు దైహిక కణాలు కేంద్రకాల్లో ఒక బార్ దేహం ఉంటుంది. ముష్కాలు పూర్ణ అభివృద్ధి చెంది ఉండవు. అందువల్ల వీరు వంద్యజీవులు. మనం క్యారియోటైప్ 47 అదేవిధంగా XXY క్రోమోజోమ్ల రచనను సూచించే పదాలను ఒక క్రమ పద్ధతిలో రాయడము జరుగుతుంది. మొదట సూచించబడిన సంఖ్య ఆ జన్యు రూపంలో మొత్తం క్రోమోజోమ్ సంఖ్య తెలియజేస్తుంది. విరామ చిహ్నం అంటే కామా తర్వాత ఉన్న అక్షరాలను సాధారణ ద్వైస్థితిక సంఖ్యను ఎంత విక్షేపణంగా జరిగిందో చూసుకోవచ్చు. టర్నర్ సిండ్రోమ్.
ఈ టర్నర్ సిండ్రోమ్ను టర్నర్ అసంపూర్ణ అభివృద్ధి చెందిన స్త్రీలు వీరి లక్షణాలు ఈయన 1939లో టర్నర్ వివరించాడు. వీరి క్యారియోటైప్లో 45 దైహిక క్రోమోసోములు ఒక గా ఉంటుంది. వీరిలో మొత్తం 45 క్రోమోసోములు మాత్రమే ఉంటాయి. 44 దైహిక క్రోమోసోములు ఒక ఎక్స్ క్రోమోసోమ్ను మాత్రమే కలిగి ఉంటాయి. వీరిలో సాధారణ సంఖ్య కంటే ఒక క్రోమోసోమ్ తక్కువగా ఉంటుంది. మోనోజోమి 23. వీరి దైహిక కణ కేంద్రకంలో భారదేహం ఉండదు. వీరు పొట్టిగా ఉంటారు. మెడ వెడల్పుగాను చేతి వేళ్ళు ఉబ్బినట్లు ఉంటాయి. వీరి రొమ్ములు చదునుగా వెడల్పుగాను వాటిపై దూరంగా అమరి ఉండే సూచకాలు ఉంటాయి. వీరిలో స్త్రీ బీజ కోశాలు సరిగా వృద్ధి చెంది ఉండవు. మనకి ఇక్కడ ఉన్నటువంటి ఆటోజోమ్లు మనకు లైంగిక క్రోమోజోమ్లో కెల్నీఫెల్టర్ సిండ్రోమ్, టర్నర్ సిండ్రోమ్. కెల్నీఫెల్టర్ సిండ్రోమ్లో అదనంగా ఒక ఎక్స్ క్రోమోజోమ్ చేరడం వల్ల పురుషులో ఏర్పడుతుంది. టర్నర్ సిండ్రోమ్లో అదనంగా ఒక ఎక్స్ క్రోమోజోమ్ కోల్పోతే స్త్రీలలో ఏర్పడుతుంది. ఈ టర్నర్ 1939లో కనుగొంటే కెల్నీఫెల్టర్ 1942లో గుర్తించడం జరిగింది. ఆటోజోమ్లు దైహిక క్రోమోజోమ్ల యొక్క అపస్థితులు. ఆటోజోమ్ల అపస్థితులు సాధారణంగా ప్రత్యుత్పత్తి దశ చివర అంకంలో గర్భం దాల్చే మహిళలో ఎక్కువగా కనిపిస్తాయి. డౌన్ సిండ్రోమ్ లేదా ట్రైజోమి 21. ఇది ప్రధానంగా కనిపించే ఆటోజోమ్ అపస్థితి. దీన్ని మొదట జెఎల్ డౌన్ వర్ణించాడు. 21వ జత క్రోమోజోమ్లతో పాటు అదనంగా మరొక ప్రతి కాపీ ఉండటం వల్ల అంటే 21 క్రోమోజోమ్ ట్రైజోమీగా ఈ జన్యు అపక్రమం ఏర్పడితే దీనినే మనము క్యారియోటైప్ 47 XX+20. దీనిని ప్రభావిత వ్యక్తులు పొట్టి దేహము, గుండ్రటి చిన్నదైన తలను కలిగి ఉండడం, పాక్షికంగా ఎప్పుడూ తెరుచుకొని ఉండే నోరు, గాడి కలిగిన నాలుక ఉంటారు. శారీరకంగా మానసికంగా మనచాలకంగా అభివృద్ధి కుంటుబడి ఉంటుంది. ఎవరిలో డౌన్ సిండ్రోమ్లో అంటే అదనంగా ఒక ట్రైసోమీ అంటే వీటిలో మనం ఏం చెప్తున్నాము 21 జత క్రోమోజోమ్తో పాటు అదనంగా మరొకటి చేరుతుంది. దైహిక క్రోమోజోమ్లో అదనంగా ఒక క్రోమోజోమ్ వచ్చి 21 క్రోమోజోమ్లో ఇప్పుడు మనకు 22 దైహిక క్రోమోజోమ్లు అనేటువంటివి ఉన్నాయి. ఆ 22లో 21వ క్రోమోజోమ్పై ఒక ఎక్స్ క్రోమోజోమ్ లేదా ఒక పత్రి అదనంగా వచ్చి చేరితే మనకు ఈ డౌన్ సిండ్రోమ్ అనేటువంటిది ఏర్పడుతుంది. అలాంటి వారిలో ఎలా ఉన్నారు అంటే నోరు, గాడి, నాలికను కలిగి ఉంటారు. శారీరకంగా మానసిక చలకంతో అభివృద్ధి కుంటుబడి ఉంటుంది. ఎడ్వర్డ్ సిండ్రోమ్ ట్రైసోమీ 18. అంటే ఎడ్వర్డ్ సిండ్రోమ్ కార్యోటైప్లో మనం ఇక్కడ తీసుకుంటే 18వ క్రోమోజోమ్పై అదనపు పత్రి ఉండటం వల్ల ఈ క్రోమోజోమ్ అపక్రమం కలుగుతుంది. ఈ 18వ క్రోమోజోమ్ అదనపు పత్రి కొన్నిసార్లు పూర్తిగా కానీ లేదా పాక్షికంగా క్రోమోజోమ్ భాగ స్థానాంతరం మార్పు వల్ల కానీ ఏర్పడి ఉంటుంది. స్త్రీ పురుషులు ఇరువురు ఈ సిండ్రోమ్కు గురవుతారు, కానీ పురుషులతో పోలిస్తే స్త్రీలలో ఎక్కువ మందిలో ఈ వ్యాధి కలుగుతుంది. ఈ వ్యాధికి గురైన శిశువులు అధిక శాతం గర్భస్థ దశలోనే మరణిస్తారు. జన్మించిన నవజాత శిశువులో ఆర్థిక అసాధారణతలు, మూత్రపిండాలు, క్రియాత్మక రుగ్మతలు ఇలాంటి తీవ్ర లోపాలు కలిగి ఉంటారు. సాధారణంగా ఈ శిశువులు కొద్ది కాలం మాత్రమే జీవిస్తారు. ఎడ్వర్డ్ సిండ్రోమ్ వచ్చిన వాళ్ళు ఏది అంటే 18వ క్రోమోజోమ్పై అదనంగా ఒక పత్రి చేరడం వల్ల ట్రైసోమీ లేదా ఎడ్వర్డ్ సిండ్రోమ్ అనేటువంటిది ఏర్పడుతుంది. పటోడా సిండ్రోమ్ క్యారియోటైప్లో మనం తీసుకుంటే 13వ క్రోమోజోమ్పై అదనపు పత్రి ఉండటం వలన సిండ్రోమ్ కలుగుతుంది. దీనికి కారణము అనేక శారీరక ప్రజ్ఞా సంబంధ రుగ్మతలు కలుగుతాయి. వీరు గుండె, మూత్రపిండాల లోపాలు, మెదడు లేక కచేరు నాడిదన అసాధారణతకు, మైక్రో ఆఫ్థాల్మియా, అతి చిన్నగా అభివృద్ధి చెందిన నేత్రాలు, చీలిక, తాలువు మొదలైన లక్షణాలు కలిగి ఉంటారు. అనేక శారీరక లోపాలు కలిగి ఉండటం వల్ల వీరు జన్మించిన కొద్ది రోజులు లేదా వారాల్లో మరణిస్తారు. పటోడా సిండ్రోమ్ ఉన్న వాళ్ళు ఎన్నో అంటే 13వ క్రోమోజోమ్లో అదనపు పత్రి ఏర్పడడం. కైడ్రు చార్ట్ సిండ్రోమ్. ఈ కైడ్రు చార్ట్ అంటే పిల్లి అరుపు సిండ్రోమ్ 5వ క్రోమోజోమ్లో పొట్టి బాహువులో కొంత భాగం లోపించడం వల్ల ఈ క్రైడో చార్ట్ సిండ్రోమ్ అనేటువంటిది 5వ క్రోమోజోమ్లో కొద్ది భాగం లోపించడం వల్ల కలుగుతుంది. దీనిని 5p మోనోజోమి అని కూడా అంటారు. ఈ సిండ్రోమ్ కలిగిన శిశువులో చిన్న క్రోమోజోమ్ బాహువును కోల్పోవడం వల్ల దీని పాక్షిక మోనోజోమిగా కాకుండా
5p బాహు లోపం తెలియజేస్తారు. వీరి క్యారియోటైప్లో మనం తీసుకున్నప్పుడు ఈ విధంగా ఉంటుంది. ప్రభావిత శిశువులు నాడీ వ్యవస్థ స్వరపేటిక లోపం వల్ల వారు వెలువర్తించే శబ్దాలు పిల్లి అరుపును పోలి ఉండటం వల్ల ఫ్రెంచ్ భాషా పదమైన క్రైడు చాట్ అని ఈ వ్యాధిని వ్యవహరిస్తారు. క్రానిక్ మైలోజెనిక్ మైలాయిడ్ లుకేమియా. ఈ క్రానిక్ మైలోజెనిసిస్ లుకోమియా లేదా క్రానిక్ గ్రాన్యులోసైటిక్ లుకోమియా అనేటువంటిది 9వ 22వ క్రోమోజోమ్ భాగ స్థానాంతరాల పరస్పర మార్పు వల్ల జరుగుతుంది. దీని ఫలితంగా 22వ క్రోమోజోమ్ అసాధారణంగా పొట్టిగాను 9వ క్రోమోజోమ్ అసాధారణంగా పొడవుగా మారుతాయి. అంటే ఈ క్రానిక్ మైలోజెనిక్లో మనం 9, 22 క్రోమోజోమ్లో అనేటువంటి తీసుకుంటే ఈ రెండులోనే క్రోమోజోమ్ స్థానాంతరం చెందుతాయి. అప్పుడు 22వ క్రోమోజోమ్ పొట్టిగాను 9వ క్రోమోజోమ్ పొడవుగా ఉండ ఈ పొట్టి 22వ క్రోమోజోమ్లో కలిగే స్థానాంతర మార్పును ఫిలిడెల్ఫియా స్థానాంతర మార్పు అని, 22వ క్రోమోజోమ్లో ఫిలిడెల్ఫియా క్రోమోజోమ్ అని అంటారు. దీని క్యారియోటైపు మనం తీసుకుంటే ఈ విధంగా ఉంటుంది. ఫిలిడెల్ఫియా క్రోమోజోమ్ అసాధారణ ఎంజైమ్ అయిన టైరోసిన్ కైనేజ్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎంజైము అనియంత్రితంగా కణచక్రాన్ని కొనసాగించి క్రానిక్ మైలోజెనిస్ లుకేమియా అనబడే క్యాన్సర్కు కారణము అవుతా ఉంది. ఇక్కడ మనము మానవ జీనోమ్ ప్రాజెక్ట్, ఒక జీవికి చెందిన మొత్తం జన్యు సమాచారాన్ని కలిగిన డిఎన్ఏ జీనోమ్ను అంటారు. సాధారణంగా ఏకస్థితిక క్రోమోజోమ్లో డిఎన్ఏను జీనోమ్గా పరిగణిస్తారు. మానవుడిలో 22 ఆటోజోమ్లు, 2 లైంగిక క్రోమోజోమ్లు జతలు కలిపి మొత్తం 24 క్రోమోజోమ్లు డిఎన్ఏను మానవ జీనోమ్ అంటారు. జీవుల పరస్పరం నియంత్రించే జన్యు సమాచారంలో డిఎన్ఏ అణువులో అడినిన్, గ్వానైన్, సైటోసిన్, థైమిన్ 4 నత్రజని క్షారాలు AGCTలు రూపంలో నిర్మితముంటాయి. ఇవి ఒక నిర్దేశిత వరుస క్రమంలో ఏర్పడి అనేక జన్యువులను కలిగి వాటి ద్వారా జీవుల దృశ్య రూపాలను నిర్దిస్తాయి. ప్రతి జీవిలో డిఎన్ఏలో నత్రజని క్షారాల అమరిక విశిష్టంగా ఉంటుంది. ఈ విశిష్ట అమరిక వల్లనే భిన్న జాతులు ఏర్పడతాయి. ఇద్దరు వ్యక్తులు మధ్య కనిపించే చిన్న చిన్న వైవిధ్యాలు కూడా కారణం. వారిని డిఎన్ఏలోని AGCTలు ప్రత్యేక అమరిక. వీటి వరుస క్రమాన్ని అధ్యయనం చేయడం వల్ల జీవులలో జన్యు వైవిధ్యాన్ని గుర్తించి వాటి మధ్య ఉండే పరిణామ సంబంధ బాంధవ్యాలను ఇక్కడ నిర్ధారించవచ్చు. అంతేకాకుండా ప్రతి జీవి జన్యు విశిష్టతను అవగాహన చేసుకొని జన్యురూప దృశ్యరూపాన్ని మనము మధ్య గల సంబంధం తెలుసుకోవచ్చు. ఇక్కడ ఇరువురు అనేటువంటిది వ్యక్తుల భిన్నత్వాన్ని కలిగి ఉంటే వారిని డిఎన్ఏ వరుస క్రమం కూడా ఏదో కొన్ని స్థానాలలో భిన్నత్వం కలిగి ఉంటుంది. ఈ భావననే మానవ జీనోమ్ యొక్క సంపూర్ణ డిఎన్ఏ వరుస క్రమ అన్వేషణం కారణమైంది. హ్యూమన్ జీనోమ్ అంటే ఏమిటి? మానవ జీనోమ్ ప్రాజెక్టును మానవ డిఎన్ఏ వరుస క్రమ అధ్యయనం చేసే ఒక మహా ప్రణాళిక. ఇది 1990 సంవత్సరం అక్టోబర్లో మొదలైన ఒక అంతర్జాతీయ ప్రయత్నం. 13 సంవత్సరాల ప్రణాళికను అమెరికా సంయుక్త రాష్ట్రాలైన శక్తి విభాగము, ఇక్కడ అమెరికా జాతీయ ఆరోగ్య సంస్థ వారు సమన్వయపరిచారు. ఈ ప్రణాళిక తొలి ఏళ్లలో వెల్కమ్ ట్రస్ట్ ప్రధాన వాటాదారుగాను జపాన్, ఫ్రాన్స్, జర్మనీ, చైనా మొదలైన దేశాల శాస్త్రవేత్తలు సంయుక్త సహకారులుగాను ఉండేవారు. హెచ్జిపి 2003 సంవత్సరానికి పూర్తి అయింది. వ్యక్తుల మధ్య డిఎన్ఏ భేదాల కారణంగా కలిగే ఫలితాలను అధ్యయనం చేయడం, మానవునిలో గల వేల కొద్దీ అపక్రమాలు గుర్తించడం, వాటి జన్యు చికిత్సను సూచించడం మొదలైన విప్లవాత్మక మార్గాలు హెచ్జిపిలో మనము గుర్తించడం జరుగుతుంది దారితీసింది. ఈ హెచ్జిపి జీవశాస్త్రంలో ఒక కొత్త శాఖగా విస్తరించింది. ఇక్కడ మనం బయో ఇన్ఫర్మేటిక్ జీవ సమాచార శాఖలో సన్నిహిత సంబంధం కలిగి ఉంటుంది. ఈ మానవ జీవశాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి అవసరమయ్యే జన్యు ఆధారాలను అందించడమే కాకుండా ఇతర జీవుల డిఎన్ఏ వరుస క్రమాలు తెలుసుకోవడం, ఈ ద్వారా మానవ ఆరోగ్య అభివృద్ధి, వ్యవసాయం, శక్తి ఉత్పత్తి చేయడం, పర్యావరణం పరిరక్షణ మొదలైన సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనుటకు ఈ జీనోమ్ ప్రాజెక్టు ఉద్దేశించబడింది. హెచ్జిపి ప్రారంభానికి ముందే మానవేతర నమూనా జీవులైన బ్యాక్టీరియాలు, ఈస్టులు, వ్యాధికారక కొన్ని నెమటోడ్ స్వేచ్ఛాజీవి అయిన స్టీనోరాబ్డాయిడిస్, ఎలిగిన్స్, డ్రోసోఫిలా, వర్రి, అరాబ్డాప్సిన్ లాంటి జీవుల జీనోమ్ వరుస క్రమాలు కూడా నిర్ధారించడం జరిగింది. వీటిని అధ్యయనానికి మానవ జీనోమ్ ప్రాజెక్టు అభివృద్ధికి చాలా సహాయపడింది అనేది మనం తెలుసుకుంటాము. ఇక్కడ ఈ మానవ జీనోమ్ ప్రాజెక్టులో మనకు ఉన్నటువంటి
వాటిలో తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి దాంట్లో ఈ మానవ జీనోమ్ ప్రాజెక్టులో ఉన్నటువంటి లక్ష్యాలు మానవ జీనోమ్ ప్రాజెక్టు ముఖ్య లక్ష్యాల క్రింద పేర్కొనడం జరిగింది. మొదటిది, మానవ జీనోమ్లో సుమారు 20,000 నుంచి 25,000 జన్యువులను గుర్తించాలి. ఇక్కడ ఈ జీనోమ్ ప్రాజెక్టును ఒక సంస్థకు అప్పగించేటప్పుడు వాటి లక్ష్యాలు తెలియజేస్తున్నారు. ఏం చెప్తున్నారు? మానవుడి జీనోమ్లో సుమారు 20,000 నుంచి 25,000 జన్యువులను గుర్తించాలి. రెండోది, మానవుడి జీనోమ్లో 3 బిలియన్ నత్రజని క్షారాల వరుస క్రమాన్ని నిర్ధారించడం. మూడోది, జీవశాస్త్ర దత్తాంశ విశ్లేషణ పరికరాలను పద్ధతులను మెరుగుపరచడం. నాలుగోది, ఈ ప్రాజెక్టు వల్ల ఉద్భవించే నైతిక, న్యాయ, సాంఘిక అంశాల పరిష్కరణ మార్గాలు తెలియజేయడం అనే పద్ధతులు. హెచ్జిపి 2 పద్ధతుల్లో ఆధారపడింది. వీటిలో మొదటిది ఆర్ఎన్ఏను వ్యక్తీకరించడం అని జన్యువులు గుర్తించడం. వీటిని వ్యక్తీకృత వరుస కూర్పులు అంటారు. రెండవది డిఎన్ఏలో మొత్తం నత్రజని క్షారాల వరుస క్రమాన్ని కోడింగ్, నాన్ కోడింగ్ వరుస క్రమాలు మొదట నిర్ధారించి ఆ తర్వాత వివిధ ప్రాంతాల్లో వరుస క్రమాల క్రియలను ఆపాదించే విధానాన్ని వరుస క్రమ వ్యాఖ్యాన అంటారు. డిఎన్ఏ వరుస క్రమం అంటే ఏమిటి? మానవుడిలో 24 భిన్న క్రోమోజోమ్లలో అంటే 22 దైహిక క్రోమోజోమ్లు ప్లస్ ఒక లైంగిక క్రోమోజోమ్ జంట ఉండే 3 బిలియన్ నత్రజని క్షారాల జంట ఏటీసీజీలో ఖచ్చితమైన డిఎన్ఏ వరుస క్రమ అమరికను డిఎన్ఏ వరుస క్రమము అంటారు. డిఎన్ఏ వరుస క్రమాన్ని కనుగొనడానికి ఒక కణములో గల మొత్తం డిఎన్ఏ పదార్థాన్ని వేరుపరిచి దాని సాపేక్షంగా చిన్న పరిమాణంలో ఖండాలు లేదా ముక్కలుగా మార్చి ప్రత్యేక వాహకాలలో వెక్టార్ల ద్వారా తగిన అతిథులలో ప్రవేశపెట్టి క్లోనింగ్ ద్వారా అధిక సంఖ్యలో డిఎన్ఏ ప్రతులను తయారు చేస్తారు. వీటిని నత్రజని క్షారాల వరుస క్రమం కనుక్కోవడానికి ఉపయోగిస్తారు. బ్యాక్టీరియా, ఈస్టులను ఈ ప్రక్రియ అతిథేయులుగా వినియోగించుకుంటారు. బ్యాక్టీరియా కృత్రిమ క్రోమోజోమ్, ఈస్ట్ కృత్రిమ క్రోమోజోమ్ వాహకాలుగా ఉపయోగించుకుంటారు. ఫెడరిక్ సంగర్ అభివృద్ధి చేసిన ప్రయోగ సూత్రం ఆధారంగా తయారు చేసి స్వయంచాలక డిఎన్ఏ వరుసక్రమ యంత్రాల సహాయంతో క్లోనింగ్ చేయబడిన డిఎన్ఏ ఖండాల వరుస క్రమాన్ని కనుగొంటారు. ఈ వరుస క్రమాల్లో వరుస స్థానాల్లో ఉంచడము మానవ సాధ్యం కాదు. దీనికోసం ప్రత్యేకమైన కంప్యూటర్ ప్రోగ్రాంలను ఉపయోగించి వాటి ద్వారా కనుగొన్న వరుస క్రమ ప్రతి క్రోమోజోమ్ను అన్వయిస్తారు. ఇక్కడ సాంప్రదాయ సీక్వెన్సీ పద్ధతిగా భిన్నంగా ఎక్కువ పొడవు గల డిఎన్ఏ ఖండాల వరుస క్రమాన్ని గుర్తించడానికి షాట్గన్ సీక్వెన్సీ అనే ఆధునిక పద్ధతిని సూపర్ కంప్యూటర్ సహాయంతో వినియోగిస్తారు. ఇక్కడ మానవ జీనోమ్ ప్రధాన అంశాలు. హెచ్జిపి పరిశోధన ఆధారంగా మానవ జీనోమ్లో క్రింది ప్రధాన అంశాలను గుర్తించినారు. మనం లక్ష్యాలు ఇచ్చాము. ఆ ఇచ్చినటువంటి లక్ష్యాలను ఆధారంగా వీళ్ళు ఏం చేశారు? మొదటగా ఆర్ఎన్ఏ ద్వారాను డిఎన్ఏ ద్వారా వాటిని వేరు చేస్తున్నారు. వేరు చేసిన తర్వాత మానవ జీనోమ్లో ప్రధాన అంశాలను కనుగొన్నారు. మానవ జీనోమ్లో ఇక్కడ తీసుకుంటే 3,164.7 బిలియన్ నత్రజని క్షారాల జంటను ఉంటాయి. 2. ఒక జన్యువులో సరాసరి 3,000 క్షార జంటలు ఉంటాయి. అయితే జన్యు పరిణామంలో మారుతూ ఉంటుంది. అతి పొడవైన జన్యువు డిస్ట్రోఫీ అనే కండర ప్రోటీన్ సంకేతించే జన్యువు. 3. మానవుడిలో దాదాపు 30,000 జన్యువులు ఉంటాయి. డిఎన్ఏ వరుస క్రమంలో మనుషులందరికీ 99.9% ఒకే విధంగా ఉంటుంది. కనుగొన్న జన్యువులో సుమారు 50% జన్యువులు విధులను నిర్ధారించబడలేదు. మొత్తం జన్యువులలో 2% కంటే తక్కువ జన్యువులు ప్రోటీన్లను సంకేతించాయి. పునర్లిపి వరుస క్రమాలు మానవ జీనోమ్లో అధిక భాగాన్ని ఆక్రమిస్తాయి. డిఎన్ఏ వరుస క్రమంలో అనేక సార్లు పునరావృతమయ్యే విస్తృత భాగాన్ని పునర్లిపి వరుస క్రమము అంటున్నారు. వీటికి ప్రోటీన్లను సంకేతించే క్రియాత్మకం ఉండదు, కానీ ఇవి క్రోమోజోమ్ నిర్మాణంలో, క్రియాశీలతలోను, జీవ పరిమాణంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. పునర్లిపి అంటే మనం డిఎన్ఏ నిర్మాణంలో అడెనైన్, గ్వానైన్, సైటోసిన్, థైమిన్, మళ్ళీ అడెనైన్, గ్వానైన్, సైటోసిన్, థైమిన్ అలా వరుస క్రమం పునరావృతం అవుతుంటే దాన్ని పునర్లిపి అంటున్నాం. 1వ క్రోమోజోమ్ అధిక సంఖ్యలోను అంటే
2968, వై క్రోమోజోమ్లో అతి తక్కువ సంఖ్యలో 231 జన్యువులను కలిగి ఉంటాయి. ఇక్కడ ఒకటో క్రోమోజోమ్లో 2968, అదేవిధంగా వై క్రోమోజోమ్లో అంటే ఒకటో క్రోమోజోమ్లో ఉండేటువంటి ఎక్స్ క్రోమోజోమ్లో మనకు 2908, వై క్రోమోజోమ్లో అతి తక్కువ సంఖ్యలో 231 జన్యువులను కలిగి ఉంటాయి. శాస్త్రజ్ఞులు డిఎన్ఏలోని 1.4 మిలియన్ స్థానాల్లో ఏకక్షార భేదాలను గుర్తించారు. వీటిని ఏక న్యూక్లియోటైడ్ బహురూపకతలు అంటారు. వీటిని స్నాప్స్ అని సంబోధించారు. స్నాప్స్లను అధ్యయనం చేయడాని ద్వారా మానవ పరిణామాన్ని నిర్ధారించవచ్చు. అంతేకాకుండా వ్యాధి సన్నిహిత డిఎన్ఏ వరుస క్రమాలు క్రోమోజోమ్లో ఏ స్థానాల్లో ఉన్నాయి కూడా వాటిని మనం గుర్తించవచ్చు. మానవ జీనోమ్ ప్రాజెక్టు ప్రయోజనాలు. మానవ ఆరోగ్య పరిరక్షణ రంగంలో జన్యు రుగ్మతల కారణమైన జన్యువులను గుర్తించడానికి, వాటి జన్యు చిత్రాలను తయారు చేయడానికి, జన్యు వ్యాధులను గుర్తించి వాటి చికిత్స నివారణ చర్యలు సూచించడానికి హెచ్జిపి ఎంతో ఉపయోగపడుతుంది. మానవ జీనోమ్ ఇతర జీవుల జీనోమ్ గురించి సంపూర్ణ పరిజ్ఞానం వల్ల జన్యు వ్యక్తీకరణ, కణాల పెరుగుదల, విభేదనము, జీవ పరిమాణం నుండి వంశాలు ఇలా స్పష్టమవుతాయి. వ్యాధులకు జన్యు ఆయుధత ఎంతవరకు ఉందో తెలుసుకొని జన్యు చికిత్సా పద్ధతులు రూపొందించవచ్చు. ఈ వివిధ వ్యాధులు సంబంధించిన యుక్తతను ఔషధాల రూపకల్పన చేయవచ్చు. ఈ ప్రక్రియ ద్వారా అణు వైవిధ్యానికి పునాదులు వేయవచ్చు. డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీ. ఒకప్పుడు దొంగలను గుర్తించడానికి వేలిముద్రలను ఆధారంగా చేసుకునేవారు. అదేవిధంగా హంతకులు, మానభంగం చేసిన వారిని తల్లిదండ్రులు వారి బిడ్డలను గుర్తించడానికి రక్త వర్గాలు ఆధారంగా తీసుకునేవారు. ఈ విధానాలలో ఒకసారి పొరపాట్లు జరిగి నిజమైన నేరస్తులు తప్పించుకోవడానికి అవకాశం ఉండేది. అయితే జీవశాస్త్రంలో ఇటీవల జరిగిన అభివృద్ధి వల్ల డిఎన్ఏ ఫింగర్ ప్రింట్ టెక్నాలజీ, డిఎన్ఏ వేలిముద్రలు అనే ఆధునిక సాంకేతిక విధానాన్ని నేరస్తులను తల్లిదండ్రులను గుర్తించడానికి వినియోగిస్తున్నారు. ఈ విధానాన్ని డిఎన్ఏ టైపింగ్, ప్రొఫైలింగ్ డిఎన్ఏ, జన్యు ఫింగర్ ప్రింటింగ్ అనే వేరువేరు పేర్లతో పిలుస్తారు. గ్రేట్ బ్రిటన్కి చెందిన అలెక్ జెఫ్రిన్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ విధానాన్ని రూపకల్పన చేశారు. ఎవరు ఆయన అంటే బ్రిటన్ దేశానికి చెందిన ఉపయోగించి ఏ విధముగా వ్యక్తులను గుర్తించారో అధ్యయనం తెలుసుకుందాం. ఇక్కడ మనం తీసుకుంటే డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అంటే డిఎన్ఏ అణువులో నత్రజని క్షారాల వరుస క్రమాన్ని శాస్త్రీయంగా విశ్లేషించి ఆ డిఎన్ఏ ఏ వ్యక్తి డిఎన్ఏను పోలి ఉంటుందో నిర్ధారించే పరీక్ష. మనం ఇంతకుముందు తెలుసుకున్నట్లు ఏ ఇద్దరి వ్యక్తుల యొక్క డిఎన్ఏ వరుస క్రమం ఖచ్చితంగా ఒకే విధంగా ఉండదు, సమరూప కవలల మినహాయింపు. అయితే మానవుడి డిఎన్ఏ అణువులో ఉండే 3 బిలియన్ న్యూక్లియోటైడ్లో 99% పైగా ఇతర వ్యక్తుల డిఎన్ఏను పోలి ఉంటుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే వ్యక్తిగత వైవిధ్యాలు కేవలం 0.1% న్యూక్లియోటైడ్లతో ప్రధానంగా కనిపిస్తుంది. ఈ విధమైన వ్యక్తిగత విశిష్టతను డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీ మూలాధారం. డిఎన్ఏ మార్కర్. డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ విధానంలో 4 రకాల వరుస క్రమాల మార్కర్లు వాడతారు. అవి రీఫిల్స్, విఎన్టీఆర్లు, స్టార్లు, ఎస్ఎన్పిలు. వీటిని డిఎన్ఏ మార్కర్లు లేదా జన్యు మార్కర్లు అంటారు. రీఫిల్స్, విఎన్టీఆర్లు, స్నాప్లు అంటే ఎస్టీఆర్లు, ఎస్ఎన్పిలు. ఈ రీఫిల్స్ అనేటువంటి రిస్ట్రిక్ట్ ఎండో న్యూక్లియోసైడ్ అనే ఎంజైమ్లు ఉపయోగించి డిఎన్ఏను నిర్దేశిత ప్రాంతాలు ఖండించి ముక్కలు చేస్తారు. వీటినే రీఫిల్స్ అంటారు. రీఫ్లిప్స్ అని సంబోధిస్తారు. అనుమానిత వ్యక్తి నుంచి సేకరించిన ఈ రీఫ్లిప్స్ని సాధారణ వ్యక్తుల రీఫ్లిప్స్తో పోల్చి నేరస్తులను నిర్ణయిస్తారు. విఎన్టీఆర్లు వేరియబుల్ నెంబర్ ఆఫ్ టెండామ్ రిపీట్స్. ఇది వివిధ సంఖ్యలో నత్రజని క్షారాలు కలిగిన పొట్టి పునర్లిపి. వీటిని మినీ శాటిలైట్స్ అంటారు. వీటిలో 10 నుంచి 100 వరకు న్యూక్లియోటైడ్లను మళ్ళీ పునరావృతమవుతుంటాయి. ఏ ఇద్దరు వ్యక్తులలో వీటి వరుస క్రమం సమానంగా ఉండవు. ఉదాహరణకు కింద కనపరిచిన పరికల్పిత న్యూక్లియోటైడ్ వరుస క్రమంలో 16 క్షారాల గల వరుస క్రమాలు 6 సార్లు పునరావృతం కావడం గమనించడం జరిగింది. ఇద్దరు వ్యక్తులలో 6 విఎన్టీఆర్ల పునర్లిపి వరుస క్రమం సంఖ్య నత్రజని క్షారాల వరుస క్రమంలో భిన్నంగా ఉంటాయి. ఉదాహరణకు తండ్రి డిఎన్ఏలో 6 విఎన్టీఆర్లు, తల్లి డిఎన్ఏలో 4 విఎన్టీఆర్లు ఉంటే వారికి కలిగే జన్మించే శిశువు డిఎన్ఏలో విఎన్టీఆర్లలో సగం తండ్రిలాగా 6, సగం తల్లిలాగా 4 విఎన్టీఆర్లను కలిగి ఉంటుంది. విఎన్టీఆర్ యుగ్మ వికల్పకాలకు సంబంధించి దీని విషమ యుగ్మజ స్థితి అంటారు. దీన్ని బట్టి నిజమైన శిశువును కానీ తల్లిని కానీ కూడా మనము గుర్తించవచ్చు.
ఎస్టీఆర్ స్టార్లు, సింపుల్ టెండాన్ రిపీట్స్, వీటిని సూక్ష్మ శాటిలైట్లు అంటారు. ఇవి అతి పుట్టి పునర్లిపి ప్రమాణాలు. ఇవి 10 నుంచి 30 సార్లు పునరావృతమవుతాయి. విఎన్టీఆర్ల కంటే ఎక్కువగా వీటిని డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్లో విశ్లేషిస్తారు. సింగిల్ న్యూక్లియోటైడ్ పాలిమార్ఫిజమ్స్, ఎస్ఎన్పిలు, ఇవి డిఎన్ఏలో బిందు ఉత్పరివర్తనాలు ఫలితంగా ఏర్పడే క్షార భేదాలు. ప్రతి వ్యక్తి డిఎన్ఏలో వేరువేరు స్థానాల్లో ఇవి ఏర్పడడం వల్ల విశిష్ట డిఎన్ఏ మార్కర్లు వీటిని గుర్తిస్తారు. ఇక్కడ గమనిక, డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అనేక ప్రయోజనాలు కలిగి ఉంది. దీన్ని ముఖ్యంగా పితృత్వ లేదా మాతృత్వ పరీక్షలో, న్యాయస్థానాలకు సంబంధించి వైద్య శాస్త్రంలో ఉపయోగిస్తారు. ఫింగర్ ప్రింటింగ్ కోసం అవసరమైన డిఎన్ఏలను రక్తము, వీర్యము, యోని ద్రావము, కేశమూలాలు లేదా ఏ కణజాలంలో నుండైనా చాలా కాలం కింద భూస్థాపితం చేయబడిన, పూడ్చిపెట్టబడిన ఎముకల నుంచి కూడా మనము సేకరించవచ్చు. నేరంలో అనుమానితుడైన వ్యక్తి డిఎన్ఏను బాధిత వ్యక్తి డిఎన్ఏతో పోల్చి చూడడం డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ పరీక్ష ద్వారా సాధ్యమవుతుంది. డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ నియమ పద్ధతి. డిఎన్ఏ సంగ్రహణ వేరు చేయటం. మొదటి దశలో నేరం జరిగిన ప్రాంతాల నుంచి సేకరించిన కణాల లేదా వీర్యం, కేశమూలాల నుంచి కానీ, వ్యక్తుల వద్ద నుంచి సేకరించిన లాలాజలం, రక్తంలోని కణాల నుంచి కానీ ప్రత్యేక పద్ధతిలో డిఎన్ఏను వేరు చేస్తారు. అవసరమైతే డిఎన్ఏ ప్రతులను పీసీఆర్ పాలిమరీ చైన్ ద్వారా అధికంగా చేసుకుంటారు. డిఎన్ఏ ఖండీకరణం. రెండవ దశలో డిఎన్ఏ అణువులను రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియోజ్ ఎంజిన్ ఉపయోగించి నిర్దిష్ట స్థానాల్లో ఖండించి చిన్న చిన్న ముక్కలుగా చేసి విడగొడతారు. ఆ చర్యని రిస్ట్రిక్ట్ జీర్ణక్రియ అంటారు. ఎలక్ట్రోఫోరెసిస్ ద్వారా డిఎన్ఏ ఖండాలు వేర్చడం. వివిధ పరిణామంలో లభించిన డిఎన్ఏ ముక్కలను అగారస్ జెల్ ఎలక్ట్రోఫోరెసిస్ పద్ధతిలో వ్యక్తిగత పట్టీలుగా వేరు చేస్తారు. డిఎన్ఏ స్వభావ వికలత. ద్విపోచంతో డిఎన్ఏ ముక్కలను వాటి మధ్య నుండి హైడ్రోజన్ బంధాలను విడగొట్టి ఏకపోచ డిఎన్ఏగా మార్చడానికి స్వభావ వికలత అంటారు. క్షార రసాయనాలను ఉపయోగించి వేడి చేసి 90 నుంచి 100 సెంటీగ్రేడ్ వరకు కానీ డిఎన్ఏ పోచలను వేరు చేస్తారు. బ్లాటింగ్. తర్వాత దశలో అగారు జెల్ పలకపై ఒక పలుచని నైట్రోసెల్యులోజ్ ఫిల్టర్ కాగితాన్ని ఉంచి దానిపై కాగితపు బరువు పెట్టి ఏకపోచ డిఎన్ఏ పట్టీలను జెల్ పలక నుంచి వేరు చేస్తారు. ఈ పద్ధతిలో డిఎన్ఏ పట్టీలు జెల్లులోని తేమతో పాటు నైట్రోసెల్యులోజ్ ఫిల్టర్ కాగితంపైకి బదిలీ చేయబడతాయి. దీన్ని బ్లాటింగ్ అంటారు. ఈ విధానాన్ని ఈఎం సదరన్ రూపొందించిన సదరన్ బ్లాటింగ్ అని పిలుస్తారు. ప్రోబ్ల ద్వారా డిఎన్ఏను గుర్తించడము. ప్రత్యేకంగా తయారు చేసుకున్న రేడియోధార్మిక ప్రోబులను లేదా ప్రతిదీప్తి ప్రోబులను బట్టీలను మనకు అవసరమైన విశిష్ట డిఎన్ఏ ముక్కలను విఎన్టీఆర్ స్టార్లు గుర్తిస్తారు. సాధారణంగా మనం గుర్తించిన డిఎన్ఏ వరకు క్రమాన్ని పోలి ఏకపోచ పొట్టి డిఎన్ఏ అణువులను ప్రోబ్లు అంటారు. వీటితో సమ వరుస క్రమం కలిగిన డిఎన్ఏ అణువులు సంఘీకరణం చెందుతాయి. ఈ సంఘీకరణం చెందని డిఎన్ఏ పట్టీలను వీటితో తొలగిస్తారు. డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ వేలిముద్రను తయారు చేయడం. ఆఖరి దశలో సంకర డిఎన్ఏ అణువులను నైట్రోసెల్యులోజ్ కాగితంపై ఒక ఫోటోగ్రాఫిక్ ఫిల్మ్ను ఉంచుతారు. ప్రోబులలో రేడియోధార్మిక పదార్థాల ప్రభావం వల్ల గుర్తించబడిన డిఎన్ఏ ఉండే స్థానానికి ఎదురుగా ఫోటో ఫిల్మ్పై డిఎన్ఏ పట్టీ ప్రతిబింబం ఏర్పడుతుంది. ప్రతిబింబ స్థానంలో డిఎన్ఏ పట్టీని మనం డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్గా భావిస్తాం. ఈ విధంగా తయారు చేసుకునే ఫింగర్ ప్రింట్లో చిన్న చిన్న అడ్డు పట్టీలను విఎన్టీఆర్లు స్టార్ల వల్ల ఏర్పడతాయి. వీటిని పోల్చుకొని మనం వ్యక్తులను గుర్తించవచ్చు. తల్లిదండ్రులు ఎవరు అనే ప్రింటింగ్ ఇవ్వబడిన నమూనాలో మనం చూస్తున్నాం ఏ విధంగా ఏర్పడుతున్నారో అనేటువంటిది. ఇక్కడ లక్షణాలు, డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ యొక్క అనువర్తనాలు. వన్యప్రాణి సంరక్షణ. విలుప్తకు గురి కాబోయే జంతువుల పరిరక్షణకు డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ఉపయోగపడుతుంది. అందుకోసం వాటిని డిఎన్ఏ రికార్డులను సంరక్షిస్తారు. వంశవృక్ష విశ్లేషణ అంటే వివిధ తరాలలో ఒక జన్యు సంక్రమించే విధానం తెలుసుకోవచ్చు. మానవ శాస్త్ర అధ్యయనం. మానవ జనాభా ఉత్పత్తి వల్ల వలస చెందిన విధానాన్ని అర్థం చేసుకోవచ్చు. మెడికో లీగల్ వివాదాల పరిష్కారం. మాతృత్వాన్ని లేదా మరియు పితృత్వాన్ని ఖచ్చితంగా కనుగొనవచ్చు. ఫోరెన్సిక్స్ విశ్లేషణ. దొంగలను, హంతకులను, మానభంగం చేసిన వారిని గుర్తించవచ్చు. వర్గ వికాస చరిత్ర. జీవుల వర్గ వికాస చరిత్రను కూడా మనము ఈ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ద్వారా తెలుసుకోవచ్చు.